ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని, ప్రభు యొక్క కృపచేత ఆత్మచేత మేము ఈ విధంగా ప్రార్థన చేస్తూ భావిస్తూ మీకు ఈ విషయాలు ప్రకటిస్తున్నాం. ప్రభు మనందరికీ ఆయన ఒక ఆత్మచేత తగిన కృపను సహాయమును ఇంకును అనుగ్రహిస్తూ తన వాక్కుల చేత మనల్ని బలపరిచిన అక్కడికి సిద్ధపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మన ప్రభు అయిన యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అనేక గ్రామాలు ప్రాంతాల్లో ఆయన సందర్శిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన అనేక చోట్ల నుండి ఆయన సంచరిస్తూ ఒక సందర్భంలో ఆయన కపెర్నహూముకి వచ్చాడని, కపెర్నహూములోకి రాగానే అక్కడున్న ఒక ప్రధానికి తెలియబడింది యేసు ప్రభు కపెర్నహూముకి వచ్చారని. సో ఆయన ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారుడు రోగిగా ఉన్నాడు, చావు సిద్ధంగా ఉన్నాడు, మీరు వచ్చి ఆయన్ని బాగు చేయండి, నా కుమారుని బాగు చేయండి అని ఒక ప్రధాని, ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్న వ్యక్తి, ఒక గొప్పవాడుగా ప్రజల చేత భావించబడిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన బ్రతిమలాడుతున్నాడు. ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయం ఆఖరులో మనం ఈ మాటలు చూస్తాం. ఆ ప్రధానిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పగానే ఆ మనుషుడు లేక ఆ ప్రధాని యేసు తనతో చెప్పిన మాట విని నమ్మకముతో తన ఇంటికి వెళ్ళిపోయాడట. ఇక అపనమ్మకం రాలేదు, అనుమానం రాలేదు. ఆయన తనకు యేసయ్య ఏమైతే చెప్పాడో ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాడు. పిల్లరా, మార్కు సువార్తలో కూడా యేసయ్య అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడిగి ఉన్నామో వాటిని పొందండి అని అన్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధ మనసుతో లేకుంటే అపనమ్మకముతో చేస్తాడంటావా, చేస్తాడా, చేశాడా, ఎప్పుడు జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది, ఇట్లాగా మనం పలు విధాలుగా ఆలోచిస్తే పొరపాటున ఆ ప్రార్థనకు ప్రతిఫలం రానే రాదు. అవిశ్వాసంతో కూడుకున్న ఏ ప్రార్థన అయినా దేవుని వద్ద నుండి ఏది కూడా మనకు అనుగ్రహించబడదు. విశ్వాసం అంటే అదొక కళ కాదు, అదొక స్వరం కాదు, అదొక రకమైనటువంటి అభిప్రాయం కాదు. విశ్వాసం అంటే యేసయ్య లేఖనాల్లో ఉన్న మాటలు లేక యేసయ్య సేవకుల ద్వారా చెప్పబడిన మాటలు ఉన్నట్లుగా నమ్మి దాని ప్రకారంగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడమే విశ్వాసమునకు పునాది. దేవుని వాక్యంలో ఉన్నట్లుగా నువ్వు చదివి ఆ మాటల ప్రకారంగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మరొక వైపు దైవజనుల ద్వారా ప్రవచనాత్మకంగా నీకు ప్రకటించబడిన ఏ మాటనైనా సరే హృదయపూర్వకంగా విశ్వసించి దాని ప్రకారంగా నువ్వు జరిపించడమే విశ్వాసం. 2010లో నేను హుస్సేన్ మినిస్ట్రీ విడిచిపెట్టి బయటకు వచ్చాను. 2011లో దైవజనులు టిఎల్ ఆస్బర్న్ గారు అమెరికా నుంచి మన దేశంలోకి వచ్చారు. ఆయన మన గుంటూరులో ఆ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఐ థింక్ ఫిబ్రవరి నెలలో ఆ మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ జరిగినప్పుడు నేను ఆ యొక్క సభలకి నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు సేవకులు ఉదయకాలపు సేవకుల కూడికలో ప్రవచనాత్మకంగా చెప్పాడు. మీలో కొంతమంది బుక్స్ రాస్తారు, మీలో కొంతమంది పాటలు రాస్తారు, పాటలు పాడుతారు. ఈ విధంగా ఆయన అనేక విధాలుగా ప్రవచనాత్మకంగా వచ్చింది. నేను అంతకుముందే చాలా కాలం బాధతో ఉండేవాడిని. ఎందుకంటే హుస్సేన్ మినిస్ట్రీ నుంచి బయట వచ్చిన తర్వాత నేను హుస్సేనాలో ఉన్నప్పుడు కూడా నాకంటే ముందు బయటకు వచ్చేసిన వాళ్ళందరి గురించి నేను ఇలా తప్పుగా భావించాను. వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ మా పాటలే, అంటే నేను హుస్సేనాలో ఉన్నాను కాబట్టి అప్పుడు అనుకునేవాడిని, మళ్ళీ మా పాటలే పాడుకోవాల్సి వచ్చేది, వారికి వేరే పాటలు లేవు కదా అని. అదే సిచ్యువేషన్ నాకు కూడా ఏర్పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత నా మాట నాకే గుచ్చుకోవటం ప్రారంభించింది. అరే, నేను ఈ విధంగా నేను అన్నాను కదా, ఈరోజు నాకు కూడా ఇదే పరిస్థితి కదా, నేను కూడా అదే విధంగా హుస్సేన్ మినిస్ట్రీ పాటలే పాడాలి కదా, ఇక తప్పదు కదా, నాకు వేరే లేదా ప్రభువా అంటూ నేను ప్రార్థన చేశాను. ఆ సమయంలో ఆ దైవజనుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఆ ప్రవచనాత్మకమైన మాట దేవుని కృపను బట్టి నేను విశ్వసించాను, నమ్మాను,
ప్రార్థన చేసుకున్నాను. ఆ విధంగా అద్భుతమైన రీతిలో 2011లో ఆ విధమైన మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 12-13 సంవత్సరాల కల్లా దేవుని కృప చేత కొన్ని పాటలు రాయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. దరిదాపుగా ఇప్పటికి 30-35 పాటలన్నీ కూడా రాయటం దేవుని కృపను బట్టి రాయటం జరిగింది. ఇంకా కొన్ని పాటలు కొన్ని ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. వాటి గురించి నాకు పూర్తి నడిపింపు కోసం నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. కొన్ని పాటలు దేవుని కృప చేత అత్యుత్తమంగా దేవునికి మహిమ తీసుకొచ్చాయి. నాకు కాదు, ప్రభు యొక్క నామానికి ఘనత కలిగేటట్లుగా. యేసయ్య నిజ స్నేహిత అన్న ఒక పాట, కలవరపడిన నా బ్రతుకులో అన్న పాట, దేవుని యొక్క కృపను బట్టి నేను చెప్పగలను. నేను ఎరగని వాళ్ళు కూడా, నాకు తెలియని వాళ్ళు కూడా ఆ పాటలు విని నాకు ఫోన్ చేశారు, నాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పిన సంగతులు ఏంటంటే, ప్రతిరోజు మేము ఈ పాటలు పాడుకుంటున్నాం, ప్రతిరోజు ఈ పాట పాడకుండా మా జీవితం ముగించటం లేదు. ఏదో ఒక విధంగా రోజుకి ఏదో ఒకసారి 2 సార్లు, ఖచ్చితంగా 2-3 సార్లు మేము ఈ పాటలు పాడుతున్నాం. కలవరపడిన నా బ్రతుకులో, కన్నీళ్లు తుడిచెను నా యేసయ్య. కొంతమంది అన్యుల నోట కూడా ఈ పాటలు వినబడుతూనే ఉన్నాయి. అందుకు దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు చెప్తున్నట్టే నా సాక్ష్యం ఇది. దావీదుడు టిఎల్ ఆస్బాన్ గారు చెప్పారు ప్రవచనాత్మకంగా, ఉన్నట్లుగా నేను బిలీవ్ చేశాను, నమ్మాను. దేవుడు ఈ పని చేస్తాడు, నా ఆశను తృప్తిపరుస్తాడని నేను అనుకోలేదు, నేను ఊహించలేదు. అద్భుతమైన రీతిలో ఈ సంవత్సరం రికార్డెడ్గా ఒక సాంగ్ రికార్డ్ చేసి అది స్టూడియో వర్షన్లో రికార్డ్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్న మాట, ఆ పాట కూడా రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇలాగ అనేకమైన పాటలు రాసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన కృపలో బలపడి ఎదగడానికి ప్రభు నాకు సహాయం చేయడు. ఏదైతే మనం అడుగుతున్నామో వాటినన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. నా సేవకుడిగా నా జీవితంలో ఈ కార్యాలు జరిగాయి కదా, మరి నీ జీవితంలో ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్నావే, అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నాను అన్న కృతజ్ఞత నీకు ఎప్పుడైనా ఉందా? దేవానికి స్తోత్రం, నేను అడిగిన వాటిని నేను పొంది ఉన్నాను. ఏమడిగావు? అప్పులు పోవాలని అడిగావా? నీ అప్పులన్నీ, దేవా నాకున్న అప్పులన్నీ తీసివేసినందుకు నీకు స్తోత్రాలయ్యా, నన్ను ఆ అప్పుల ఊబిల నుంచి నన్ను బయటకు తీసినందుకు నీకు స్తోత్రాలని చెప్పగలుగుతున్నావా? కొంతమందికి దేవుడు సహాయం చేస్తుంటారు, కావాలని కొంతమంది మళ్ళా అప్పులు చేసుకుంటూనే ఉంటారు. అదొక హ్యాబీ వాళ్ళకి, అదొక అలవాటు పడిపోయిన ప్రాణాలు. అప్పులు అనేది వాళ్ళకి చాలా ప్రియమైన కార్యం కనుక వెనక ముందు ఆలోచించరు. తినడానికి కూడా అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తిండి కోసం లగ్జరీ, ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా బ్రతకాలి, ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఉండాలి. ఏ రోజు ఏమున్నా సరే మొత్తం దాంతో అయిపించేసుకోవాలి. ఒక 500 సంపాదించారనుకోండి, 700 ఖర్చు పెట్టాలి. సంపాదించుకొచ్చింది 500, కానీ 700 ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కావాలండి. ఇంట్లో ఉండేది 4 5-6 మంది తినంత బిర్యానీ కొనాలి, అంత కొనాలి. మరి ఫ్యామిలీ ప్యాక్ కోసం 700 అవుతుంది కదా, 800 అవుతుంది కదా. ఒక్కొక్క బిర్యానీ పాయింట్ని బట్టి రేట్లు ఉంటాయి కదా. ఆలోచించండి. ఈ రోజున చాలామంది ఈ విధమైనటువంటి స్థితిలో అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దేవుడు విడిపిస్తూ ఉంటాడు, కానీ వీళ్ళు అదే పని చేసుకుంటూ వెళ్తుంటారు. దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాంటప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఆలోచించండి. స్వస్థత విషయం కానీ, ఆరోగ్యం విషయం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ, పిల్లల యొక్క మార్పు గురించి కానీ, భర్త మార్పు గురించి కానీ, తల్లిదండ్రుల యొక్క క్షమం గురించి కానీ, ఆధ్యాత్మికమైన ఎదుగుదల గురించి కానీ, స్పిరిచువల్గా ఆత్మలో నువ్వు ఏ విధంగా దేవునితో ఎదగాలని ఆశపడుతున్నావు దాని విషయం కానీ, ప్రతి విషయంలో నువ్వు దేవుని దగ్గర ఏమైతే అడిగి ఉన్నానో దాన్ని పొంది ఉన్నానని నమ్మగలుగుతున్నావా? నిత్యముగా నాకు ముందుగతి రానివచ్చును, నా ఆశ భంగం కాదు అన్న వాక్యాన్ని చేతపట్టుకుని ఈ వాక్కు ప్రకారంగా నేను నా ఆశ భంగం కాదు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నానని ప్రభువుని గణపరచగలుగుతున్నామా? ఆలోచించండి. సమయం సంకుచితంగా ఉంది. విశ్వాసంలో నువ్వు ఎదుగుదల లేకపోతే ప్రభు నువ్వు ఎలాగ ఎదుర్కొంటావు? నువ్వు వస్తావు ప్రభువా, నీ రాకలో నిన్ను చూస్తానయ్యా, నిన్ను పోలి ఉంటానయ్యా, నీది మహిమతో నేను ప్రజ్వలిల్లుతానయ్యా, నిత్యానందంతో నేను ఉంటానని చెప్పి ప్రభు యొక్క కృప చేత ఒక పాటలో నేను ఆ మాటలు రాశాను. నీ రాకలో నిన్ను చూతును, నిన్ను పోలి ఉంటాను. అది నా విశ్వాసం.
నేను ఆయన చూస్తానన్న నమ్మకం దేవుని వాక్యం నాకు చెప్పింది. దావీదుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉందుము గనుక, ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం తను తాను పరిశుద్ధునిగా చేసుకునే వాళ్ళని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన జీవితంలో ఈ విధమైన విశ్వాసం ఎదుగుదల నేను చూస్తాను. ప్రభుని దగ్గరికి వెళ్తాను, ఆయనతో మహిమలో ఉంటాను. ఆయన రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం, ఆ యొక్క పరిశుద్ధమైన ఆ మహానగరంలో నేను వెళ్తాను అన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేసి, దేవా నా విశ్వాసాన్ని నువ్వు వృద్ధి పొందిస్తున్నావు, నీకు కృతజ్ఞతాస్తుతి అని చేతులెత్తి మనం ఆయన గణపరచగలుగుతున్నామా? అదే విశ్వాసం అంటే. అవిశ్వాసంలో నీవు అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. కలవరం, కలతలు, అపనమ్మకం ఇవన్నీ వచ్చాయి అనంటే నీ విశ్వాసం వాడిపోతుంది, నీ విశ్వాసం కృంగిపోతుంది. ఎంతకాలం, ఎంతకాలం, ఇంకా ఎలాగా, ఇంకెప్పుడు చేస్తాడు అన్నటువంటి స్థితి నీకు రాకూడదు. నా ప్రభు ఎప్పటికైనా నా పక్షాన చేస్తాడు. పితృడైన యోబు ఆయన ఈ మాట సాక్షిగా చెప్తున్నాడు. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత నా మటుకు నేను నా కన్నులారా నా విమోచకుడు సజీవుడు ఆయన నేను ఎరిగి ఉన్నాను, ఆయన భూమి మీద నిలుచున్నాను నాకు తెలుసు, నా మటుకు నేను నా ప్రభువుని నేను చూస్తాను, నా విమోచకు నేను చూస్తానన్న ధైర్యం ఆయన కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనకు కూడా అదే విశ్వాసం ఉండాలని సేవకుడిగా దేవుని ఆత్మ మూలముగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మన విశ్వాసమును వృద్ధి పొందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసములో వృద్ధి పొందినట్లుగా అయ్యా, ఆ రోజున ఆ అధిపతి ప్రధాని తన కుమారుని గురించి మీ వద్దకు రాగా మీరు చెప్పి పంపిన మాటకు మారు మాట్లాడకుండా, విశ్వాసంతో కలవరపడకుండా, అధైర్యపడకుండా, అపనమ్మకం రాకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగునే ఆయన కుమారుడు స్వస్థత నొంది ఉన్నాడు. ప్రభువా అయ్యా, మరి ఈ రోజున మేము మీకు ప్రార్థన చేస్తున్నాం, మీ దగ్గర ఎన్నో విషయాలు అడుగుతున్నాం, కానీ అడిగిన వాటిని మేము పొందుకుంటున్నామా అన్న విశ్వాసం, నమ్మకం లేక కొంతమంది దిగజారిపోతున్నారు, కలవరపడుతున్నారు, అధైర్యపడిపోతున్నారు, విశ్వాసంలో బలహీనలైపోతున్నారు. కనుక అటువంటి వారిని మీరు దర్శించి వారికి వృద్ధి పొందేటట్లుగా, వారి విశ్వాసం నాయన వృద్ధి పొందేటట్లుగా సహాయం వచ్చేయండి. ఈ మాటలు విన్నని బిడలైన మేమందరము మీ రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపయు కాపుదలు దయచేసి ఏ ఒక్కరిలో కూడా నేను అపనమ్మకం రాకుండా ప్రతి వారు విశ్వాసములో జయము పొందేటట్లుగా, విశ్వాస వీరులుగా ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. మీరు ఆఖరికి రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. విశ్వాసంలో మన ప్రభువుతో కలిసి జయవీరులుగా మనం ముందుకు సాగించబడదాం. ఆయన మహిమలో ఆయనతో కూడా యుగయుగాలు ఆయన రాజ్యంలో ఏలుబడి చేద్దాం. ప్రభు మనల్ని అందరం విధంగా కాపాడి స్థిరపరిచి సంరక్షించి నడిపించి